నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నాతో పాటు మీరు కూడా బ్యాగ్స్ ప్యాక్ చేసుకోండి. కలిసి వెళ్ళిపోదాము. ఇంతకీ ఎక్కడికి అనుకుంటున్నారా? అరుణాచలం అండి. మన శివయ్య దగ్గరికి. బెంగుళూరు టు తిరువనమలై. కమ్ ఆన్ లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఫస్ట్‌గా మెజెస్టిక్ బస్ స్టాండ్‌కి రీచ్ అయ్యాను. అక్కడి నుండి శాటిలైట్ బస్ స్టాండ్‌కి వెళ్ళాను. రూ. 10 పర్ హెడ్. satellite bus stop. అండ్ ఈ బస్ స్టాండ్లో మనకి డైరెక్ట్గా తిరువనమలై బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. అట్లీస్ట్ 15 మినిట్స్కి ఒక్కసారైనా ఒక బస్ అవైలబుల్గా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను బస్ ఎక్కేసి లగేజ్ అంతా సెట్ చేసేసుకున్నాను. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేప్పటికి Tickets for ₹210 పర్ హెడ్ Tiruvannamalai అనమాట. cost is of 210 rupees for each. సో నేనైతే ఇక్కడ పాప్కార్న్ ₹20 అండ్ ఇది మసాలా పాప్కార్న్ అనుకుంటా. అండ్ Masala ఆల్సో popcorn 20 శనక్కాయలు rupees ₹20 అండ్ మౌంటైన్ డ్యూ కూడా శనక్కాయలు 20 వేసుకున్నాను. అండ్ మీలో ఎంతమందికి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫుడ్ తినడం నచ్చుతుంది? నాకైతే చాలా నచ్చుతుంది. అలా కొంచెం టైం అయిపోయాక కొంచెం సేపటికి బస్ అనేది ఫుడ్ కోసం ఆపారు. ఒక 10-15 మినిట్స్. అండ్ నేనైతే ఇక్కడ కోకోనట్ వాటర్ తాగేసాను. అండ్ అయిపోయాక జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. లొకేషన్స్ అయితే చాలా ప్లెజెంట్‌గా చాలా బాగున్నాయి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. 4:30 గంటల తర్వాత ఫైనల్‌గా మనం రీచ్ అయిపోయాము. ఇక్కడ మనకి శ్రీ భూతనారాయణ పేరుస్వామి టెంపుల్‌లో దర్శనం చేసుకొని స్టార్ట్ అయిపోయాను మెయిన్ టెంపుల్‌కి. సో మెయిన్ టెంపుల్‌కి రీచ్ అవుతున్న వేలో నేనైతే ఇక్కడ కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. నాకు చాలా మంచిగా అనిపించాయి. అందుకని యాడ్ చేశాను. మీరు కూడా చూసేయండి. అలా టెంపుల్లోకి ఆల్రెడీ టెంపుల్ క్లోజ్ అయిపోయింది నేను వెళ్ళే టైంకి. అయినా కూడా నార్మల్గా దర్శించుకుందామని చెప్పేసి వెళ్ళాను. దీపం వెలిగిస్తున్నప్పుడు నాలో ఏదో తెలియని అనుభూతి. ఎన్నో కోల్పోయాను అనే బాధ కన్నా శివుడు నా వెనకే ఉన్నారు అనే ధైర్యం నాలో కలిగింది. ఇంకా దోస తినేసి నా రూమ్‌కి అయితే స్టార్ట్ అయిపోయాను. అండ్ రూమ్ వచ్చేప్పటికి చాలా సింపుల్‌గా, నీట్‌గా ఉంటుంది. అండ్ ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 1200. టెంపుల్‌కి దగ్గరే ఉంది అని చెప్పేసి తీసుకోవడం జరిగింది ఈ రూమ్ వచ్చేప్పటికి. నైట్ ఆల్మోస్ట్ 1 అలా అవుతుంది. ఫుల్ హెడేక్‌గా అనిపిస్తే ఇంకా అలా బయటకి వచ్చి టీ తాగాను. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ ₹15. ఇంకా 1:30 కల్లా రెడీ అయిపోయాను గిరి ప్రదక్షిణాలు స్టార్ట్ చేయడానికి. ఇది వచ్చేప్పటికి నా అవుట్‌ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందుగా మన వినాయకుడికి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణాలు స్టార్ట్ చేసేసాను. ఇక్కడ మనకి టోటల్‌గా 10 లింగాలు ఉంటాయి. బట్ 2 అనేవి వీళ్ళు కౌంట్ చేయడం లేదు. మీలో ఎంతమందికి ఆ 2 ఎందుకు కౌంట్ చేయరో తెలిస్తే కామెంట్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేపాటికి ఇంద్రలింగం. ఇంద్రలింగంని దర్శించుకొని అండ్ గిరి ప్రదక్షిణలు మళ్ళీ స్టార్ట్ చేసేసాను. ఆన్ ది వేలో నేను క్లిప్స్ అనేవి మీకు యాడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. జస్ట్ అలా చూడండి. Om Namah Shivaya. Om Namah Shivaya. నాకైతే ఈ కపుల్ చాలా నచ్చారు. నడుస్తున్నంతసేపు ఆ శివుణ్ణి స్మరిస్తూనే ఉన్నారు. అండ్ చాలా బాగా అనిపించింది నాకైతే ఆ కపుల్ని చూసిన వెంటనే. అండ్ ఇలా దారి పొడుగునా ఇలాంటి స్వామీజీలు చాలామంది ఉన్నారు. అండ్ గోమాతకి ఫీడ్ చేసేవాళ్ళు కానీ చాలా కనిపిస్తాయండి దారి పొడుగునా మనకి. చాలామంది ఒంటరిగా నడుస్తారు, గ్రూప్స్‌గా వస్తారు, ఫ్రెండ్ గ్యాంగ్ తోటి వస్తారు. ఇలా మంచిగా అనిపించింది. Om Namah Shivaya. అండ్ సెకండ్ లింగం వచ్చేపాటికి అగ్నిలింగం. అగ్నిలింగంని దర్శించుకొని మళ్ళీ వాక్ అనేది స్టార్ట్ చేసేసాను. అండ్
చాలా దాహం అవుతుంటే ఇంకో కోకోనట్ వాటర్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఏ వాటర్ బాటిల్ క్యారీ చేయలేదు. సో ఫుడ్ అయితే ఏం కన్జ్యూమ్ చేయలేదు కానీ కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు. అండ్ ఈయన దగ్గర అయితే చాలా డబ్బులు ఉన్నాయి నాకంటే. ఇట్స్ ఓకే. మనం కూడా ఎర్న్ చేసుకోవచ్చు. పక్కన వాళ్ళ మీద అలా ఉండకూడదు అని అనుకుంటూ మళ్ళీ వాక్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ ర్యాండమ్గా కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. సో జస్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎక్కువ జనాలు కూడా లేరు. అండ్ అప్పుడప్పుడే పికాక్స్ అనేవి అరుస్తున్నాయి అన్నమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేపాటికి యమలింగం అండి. యమలింగాన్ని కూడా దర్శించేసుకొని బయటకు వచ్చేసాను. అండ్ ఫోర్త్ వన్ వచ్చేపాటికి నిరుతి లింగం అండి. అండ్ సూర్యలింగం. తర్వాత మనకి నడకదారిలోనే సాయిబాబా టెంపుల్ ఉంటుంది. నాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది. ఆర్కిటెక్చర్ కానీ అండ్ ఎవ్రీథింగ్ చాలా ప్లెజెంట్గా అనిపించాయి. ఫిఫ్త్ వన్ వచ్చేప్పటికి వరుణలింగం, సిక్స్త్ వన్ వాయులింగం, తర్వాతది చంద్రలింగం, సెవెంత్ వన్ వచ్చేప్పటికి కుబేరలింగం. ఇది మోక్ష మార్గం. సెవెంత్ లింగం తర్వాత వస్తుంది. దీని నుండి బయటికి రావడం వల్ల మనిషి జన్మకి మోక్షం కలుగుతుంది అని నమ్ముతారు. నేనైతే బయటకి సక్సెస్ఫుల్గా వచ్చేసాను. నాకు చాలా మంచిగా అనిపించేసింది. ఓం నమ శివాయ. ఎయిత్ వన్ వచ్చేపాటికి ఈశాన్యలింగం. 14 కిలోమీటర్లు గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల సాక్షాత్తు శివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్టని చాలామంది నమ్మకం. ఇలా ప్రదక్షిణలు చేయడం వల్ల మోక్షం లభిస్తుంది అని కాకుండా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. ఇక్కడ మనకి 2 దర్శనాలు ఉన్నాయండి. ఒకటి ఫ్రీ దర్శనం ఉంది. అండ్ సెకండ్ వన్ వచ్చేపాటికి 50 రూపీస్ దర్శనం ఉంది. అండ్ కొన్ని ర్యాండమ్ పిక్స్ అనేవి నేను యాడ్ చేస్తున్నాను. నేను ఎర్లీ మార్నింగే చేసేసుకున్నాను అనమాట. సో ప్రసాదం కూడా ఇక్కడ చార్జ్ చేస్తారు. మనం తీసుకునే దాన్ని బట్టి కాస్ట్ అనేవి వేరీ అవుతూ ఉన్నాయి. ఫైనల్గా అయితే నేను అరుణాచలం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ దర్శనం అయిపోయాక కాఫీ